ఒక థర్మామీటర్ వేడి పట్టుకున్నట్టు పట్టేసుకున్నాడు అంతే. అది మీకు ఇళ్లల్లో కూడా ఉంటుంది. ఎప్పుడు ఇలా మెళ్ళో సమయం లేకుండా, సందర్భం లేకుండా తెంపకోవడం, ఇవి తెంపేస్తున్నట్టు చూపించడం, ఎవరి ముఖాలు చూసినా ప్రసన్నత లేకుండా, ఏ ఆడవారిని చూసినా ఇలా అలా ముఖాలు ముడుచుకుని ఎప్పుడు కత్తులట్టుకుని బరిసెలట్టుకుని వేటాడుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ, ప్రతిరోజు ఏ పేపర్లో చూసినా ఫస్ట్ పేజీలో ఏముంటుంది? నెత్తురోడుతున్న శవాలు, హింసతో కూడుకున్న సన్నివేశాలు. అవి ఇంట్లో ఎదురుగుండా టీపాయ్ మీద ఉండేటటువంటిది. అది తప్ప భగవద్గీత ఉండదు, ఓ రామాయణం ఉండదు, ఓ భారతం ఉండదు. ఎప్పుడు చూసినా అవే ఇంటి నిండా. ఏ క్యాసెట్ చూసినా అదే, ఏ ఛానల్ చూసినా అదే. ఇంట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడూ చూసేది అదే, తింటూ చూసేది అదే, తాగుతూ చూసేది అదే. మీరు ఆ గడప దాంట్లో లోపలికి వెళ్ళండి, మామూలుగా వెళ్ళి పలకరిద్దాం అనుకున్న వాళ్ళు దెబ్బలాడి వస్తారు. వ్యగ్రత పట్టి ఉంటుంది ఇంటిని. మీరు ఇది మనకి పురాణములు రుజువు చేస్తాయి. మహాభారతాన్ని మీరు ఏదో కాకతాళీయంగా అలవోకగా తీసుకోకండి. ఒక మహారణ్యంలో జాతి వైరం కలిగిన జంతువులు అక్కడికి వస్తే అలా ఉండగలిగాయంటే మన ఇల్లు ఎందుకు అలా ఉండలేకపోతుంది? నువ్వు పెట్టకుండా ఛానల్ రాదు, నువ్వు పెట్టకుండా సినిమా రాదు, నువ్వు తీసేస్తే ఆ హింస సన్నివేశం నువ్వు చూడవు. కానీ అటువంటిది ఉన్నప్పుడు పేపర్లో ఫస్ట్ పేజీలో అలాంటివే కనపడుతుంటే నువ్వు ఒక్క పావు గంటలో ఆ పేపర్ చూసేసి ఏ కబ్బోర్డ్లోనే పెట్టేయాలి. అదే ఎందుకు టీపై మీద అస్తమానం? ఇంట్లో పవిత్రమైన స్థలంలో కనపడుతుండేటట్టుగా ఒక భగవద్గీత నువ్వు చదివావో చదవలేదో తరువాతి మాట. 2 పువ్వులు పట్టుకెళ్ళి ఇంట్లో రామాయణం, భగవద్గీత, భాగవతం కబ్బోర్డ్లో ఉండి 4 పువ్వులు రోజు వాటి మీద వేసి భగవంతుడి నిర్మాల్యం తీసినట్టుగానే వాటి మించి ఆ నిర్మాల్యం కూడా తీసేయడం నీకొస్తే, ఏదో ఒకనాడు నీ ఇంట రామాయణ, భారత, భాగవతములను సాధికారిక ప్రవచనం చేసి జాతికి మార్గదర్శనం చేయగలిగిన ఒక మహాపురుషుడు నీ వంశంలో జన్మిస్తాడు. నువ్వు రామాయణ, భారత, భాగవతాలకు 3 పువ్వులు వేస్తే అంతపాటి ఖాళీ ఎందుకు ఉండదు మనకి? భారతం వినడం దేని కొరకు అంటే, కణ్వుడు ఒక అటవీ ప్రాంతం, ఆశ్రమం అంటే కొత్తగా ఏదో ఉండదు, అడవిలోనే ఒక చోట అలా తయారు చేసుకుంటాడు ఆయన, ఓ పాక వేసుకొని. ఆయన అలా సాధించుకోగలిగింది, మన ఇంటిని మనం ఎందుకు అలా చేసుకోలేకపోతున్నాం? ఏదో వంక పెట్టి ఏం చేస్తామండి అంటావు తప్ప నీ సాధన చేత నువ్వు అలా ఎందుకు చేసుకోలేకపోతున్నావు? అది యథార్థమునకు మహాభారతం విన్నవాడు వేసుకోవలసినటువంటి ప్రశ్న. మనం అలా ఎంత దైవీ సంబంధంతో, సాత్విక భావనతో, పరమ ప్రశాంతమైనటువంటి చిత్తంతో, భగవత్ సంబంధమైన తలంపులతో, మంచి